హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అన్నట్టు మీకు వర్షాలు పడుతున్నాయా? మాకైతే ఫుల్గా బాగానే పడుతున్నాయండి. అందుకనేసి నాకు ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్ను నేనైతే ఇట్లా కొన్ని మొక్కలు అయితే పెట్టుకుంటాను. ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా మనసుకు చాలా బాగా అనిపిస్తుంది అనేసి నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. నా పెళ్ళి కానప్పుడు కూడా మా ఇంటి ముందర చాలా స్పేస్ ఉంటుంది. అక్కడంతా మాకు మొక్కలు కావాలి అంటే ప్రొద్దుటూరుకు వచ్చి మేము తీసుకునే వాళ్ళము. ఏదైనా పూల మొక్కలు డిఫరెంట్గా గులాబీ చెట్లు అలాంటివన్నీ పల్లెలలో ఉండవు కాబట్టి, మందారాలు అలాంటివే ఉండవు కాబట్టి గులాబీ చెట్లు అట్లా వెరైటీగా డిఫరెంట్గా ఏమన్నా ఉంటే మేము టౌన్కి వచ్చి తీసుకుని వెళ్ళి మరీ నాటేవాళ్ళమండి. నాకు చాలా అంటే చాలా ఇష్టము వాటిని నాటడము, వాటిని పెంచడము అదంతా నాకు చాలా ఇష్టం అండి. అందుకనేసి నాకు ఆ పిచ్చి అనేది పోలేదండి ఇంటికి. కాకపోతే మా అత్తగారింటికి వచ్చినాక వీళ్ళకైతే ఇంటి ముందర అలా ప్లేస్ అయితే ఉండదండి. ఓన్ హౌస్ కాబట్టి ఎక్కడికి మేము షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. మేబీ భవిష్యత్తులో ఏమన్నా ఒక మంచి ఇల్లు తీసుకుంటామేమో, ఆ దేవుడు దయండి. ఇప్పటికైతే మేము ఉంటున్న ఇంటి దగ్గర అయితే మాకు ప్లేస్ అంటూ అస్సలు ఉండదండి. అందుకని నాకు చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఇంట్లో అయితే నేను పెట్టుకుంటానండి. మిద్దె పైన అందుకు కూడా ఒకప్పుడు అయితే ఉండేటివి, ఇప్పుడైతే అన్నీ పాడైపోయినాయి. త్వరలోనే అక్కడ కూడా మంచిగా నాటేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ను వేస్ట్ చేయకుండా చిన్న చిన్న మందార మొక్కలు అలాంటివి పెట్టేసుకుంటాను. అట్లీస్ట్ ఇంట్లోకి పూజకు కొన్ని ఫ్లవర్స్ అయినా వస్తాయనేసి ఉన్న ప్లేస్లోనే కొన్ని చెట్లు అయితే నేను వేసుకుంటానండి. అవి ఎండలకు దెబ్బతిన్నాయి. అందుకనేసి ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందుకనేసి తెచ్చుకుందాము అనేసి నేనైతే నర్సరీకి అయితే వెళ్ళానండి. అక్కడ ఉండే చెట్లల్లో అంతా మనము కిచెన్ వేస్టేజ్, అరటిపండు తొక్కలు అలాంటివన్నీ మేము వేస్ట్ చేయకోకుండా ఆ మొక్కలలోనే వేసిస్తాము. అవి వాటికి వేయడం వలన అవి ఎరువులాగా పనిచేసి మంచిగా గ్రో అవుతాయి. చెట్లు కూడా చాలా పచ్చగా అనిపిస్తాయని అందుకనేసి చెట్లన్నీ ఎండిపోయింటే అవన్నీ తీసేసి అంతా ఒక పుల్ల సహాయంతో నేను అంతా అయితే కలబెడుతున్నానండి. అప్పుడు బాగుంటుందనేసి. సో ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళానండి. అక్కడ చూస్తున్నాను, మీకు కూడా చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను. చూడండి మొక్కలు ఎంత బాగున్నాయంటే నాకు ఆల్మోస్ట్గా 1 అవర్ అయితే పట్టిందండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నాకు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు నేను ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇక్కడికి రావడం అండి. ఈ నర్సరీలోకి వెళ్ళేసి ఆ చెట్ల మధ్యలో కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తానండి. అది ఒక మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసు మా మనసు అనేది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు మరి మీరేం చేస్తారనేది నాకు కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. నేనైతే మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈ నర్సరీలో కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తానండి. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక ఇండోర్ ప్లాంట్ కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడైతే రకరకాల చెట్లు చాలా బాగున్నాయి. పూల మొక్కలు అవన్నీ కూడా నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టము. కాకపోతే మేముండే దగ్గర అయితే ప్లేస్ అయితే ఉండదండి. అందుకనేసి సో ఎవరికైనా మంచిగా స్థలం ఉండేవారైతే ఎంచక్క మంచి పూల మొక్కలతో చాలా బాగా నాటుకోవచ్చుని. నాకైతే అదృష్టం లేదు. ఇక మీదట ఆ దేవుని దయ ఆ అదృష్టం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే మొక్కలు రకరకాలుగా ఉన్నాయండి. మీరు కూడా చూసేసేయండి. అంత లోపల ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. నా వీడియోస్ని పనులు మానుకొని నేనైతే చూడమని చెప్పానండి. పనులన్నీ అయిపోయిన తర్వాతనే ఫ్రీ టైంలోనే కాసేపు టైం కేటాయించి పనులు చేసుకుంటా కూడా టైం వేస్ట్ చేసుకోకుండానే ఇప్పుడు ఆడవాళ్ళు అయితే వంటలు అవన్నీ చేసుకుంటాయినా నా వీడియోస్ అయితే చూడొచ్చునండి. సో అలాగా చూడాలని మంచిగా నా ఛానల్ గ్రో కావడానికి మీరు కూడా కారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో
సో ఇక్కడైతే చూసేసేయండి నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నానో అవి ఇంటి దగ్గర ఎలా నాటాను అనేది, ఎలా అరేంజ్ చేశాను అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్లో అయితే పిక్స్ అయితే యాడ్ చేశాను. సో నేను తెచ్చుకున్న మొక్కలు అయితే ఈ చిన్న స్ప్రేస్లోని ఎలా అరేంజ్ చేసుకున్నానో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొన్ని మొక్కలు అయితే అరేంజ్ చేయాలి, అవి చేసినప్పుడు మీకు చూపిస్తాను. బాయ్ గాయ్స్.